అందరికీ హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు ఉదయ్ కిరణ్. నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను. మాది గవర్నమెంట్ స్కూల్. ఇంత పెద్ద ఘోరం జరిగిపోయింది గుజరాత్లో. హాస్టల్ పోయింది, మెడికల్ హాస్టల్లోకి దూసుకెళ్ళిన విమానాశ్రయం. ఎట్లయిపోయింది రెక్కలేమో ఈడున్నాయి. ప్రమాదంలో తెగిపడిన విమానం రెక్క. విమానం కూలడంతో దగ్ధమైన మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం. ఇక చదవాలా? శుక్రవారం 13/6/2025 మరణ వివాహంగా గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం. 290 ఘోర విమాన ప్రమాదం. 290 మంది దుర్మరణం. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో ఘటన. లండన్కు వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం. పైలట్లు సహా విమానంలోని 240 మంది దుర్మరణం. మృత్యుంజయులుగా భయపడింది. ఇద్దరే జనవాసాలపైకి దూసుకుపోయిన విమానం. మెడికల్ కాలేజీ హాస్టల్పై పడ్డ బోయింగ్ 787 హాస్టల్లోని 50 మంది మెడికల్ విద్యార్థుల మృతి. గుర్తుపట్టలేని విధంగా కాలిపోయిన మృతదేహాలు. మృతులు గుర్తింపునకు కొనసాగుతున్న DNA సేకరణ. అహ్మదాబాద్కు రామ్మోహన్ నాయుడు, అమిత్ షా. మధ్యాహ్నం 1:30 అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి బోయింగ్ 287 గాల్లోకి లేచింది. కేవలం 59 సెకన్లలోనే ఎలా పైకి లేచిందో అలాగే కిందికి కూలిపోయింది. చుట్టుపక్కల జనావాసాల్లోకి దూసుకుపోయింది. విమానం అప్పుడే బయలుదేరడంతో ట్యాంకు నిండా ఇంధనమే, అది కూడా ఏకంగా 1.25 లక్షల లీటర్లు. దాంతో భారీ విస్ఫోటం. పెద్ద ఎత్తున మంటలు కారి మబ్బులు నేలకు దిగాయా అన్నట్లు చుట్టూ దట్టంగా కమ్మేసిన పొగ. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని 240 మంది మరణించారు. వారిలో అత్యధికుల మృతదేహాలు గుర్తు కూడా పట్టలేనంత దారుణంగా కాలిపోయాయి. కొందరికి తల, మరికొందరికి కాళ్ళు చేతులు తెగి రోడ్డు పైన పడ్డాయి. ఈ ఘోరం కారణంగానే మరో దారుణమైన విషాదము చోటు చేసుకుంది. కూలుతూనే జనవాసాల్లో దిగిన విమానం అక్కడి మెడికల్ కాలేజీ హాస్టల్లోకి దూసుకెళ్లింది. మధ్యాహ్న భోజన విరామం కావడంతో అప్పుడే అక్కడ మెడికోలు డాక్టర్లు, సిబ్బంది భోజనాలు చేస్తున్నారు. పేలిన విమానం దాని శకలాలు హాస్టల్లోకి చొచ్చుకురావడంతో వారిలో దాదాపు 50 మంది వరకు దుర్మరణం చెందారని దైనిక్ భాస్కర్ గుజరాతీ ఎడిషన్ దివ్య భాస్కర్ పేర్కొంది. ప్రమాదంలో పెద్ద ఎత్తున స్థానికులు గాయపడ్డారని తెలిపింది. ఇంతటి ఘోర ప్రమాదం నుంచి ఇద్దరు మృత్యుంజయులుగా భయపడడం నిజంగా అద్భుతమే. ప్రమాదం ఎందుకు, ఎలా జరిగిందన్నది నిపుణులకు అంతు చిక్కడం లేదు. ఇంజన్లు విఫలం కావడమే ప్రమాదానికి కారణమని చెబుతున్న దానిపైన భిన్నాభిప్రాయాలే.